మలద్వారం దగ్గర బాధించే సమస్యల గురించి బయటికి చెప్పుకోవడానికి చాలా మంది మహిళలు ముందుకు రారు. అలాగని ఊరుకుంటే సమస్యలు మరింతగా ముదిరిపోతూ ఉంటాయి. ఆసన భాగంలో వేధించే ఫిస్టుల్లా అలాంటిదే. తీవ్రమైన నొప్పితో వేధించే ఫిస్టుల్లా సమస్యను సరిగ్గా గుర్తించడంతో పాటు నైపుణ్యంతో చికిత్స చేయకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మహిళల్లో ఫిస్టుల్లా సమస్యకు ఆయుర్వేద వైద్యులు చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఇవి రెండు మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నామా అన్నట్టుగా బాధిస్తుంటాయి. ముల్లులా గుచ్చుకుంటూ వేధించే ఈ బాధ పేరే ఫిస్టులా. ఫిస్టులాను ఆయుర్వేదం భగంధర వ్యాధిగా చెబుతుంది. భగంధరం గురించి తేలికగా అర్థమయ్యేలా చెప్పాలంటే, గోడలో పైనుంచి ఒక నీళ్ల గొట్టం వస్తుందనుకుందాం. ఈ గొట్టం ఎక్కడన్నా పగిలితే దాని నుంచి నీరు బయటికి లీకై అక్కడ గోడను పాడు చేసి ఏదో వైపు నుంచి బయటకు వస్తుంది. ఒక రకంగా భగంధరం కూడా ఇలాంటి సమస్యే. మలద్వారం చుట్టుపక్కల ఎక్కడైనా బయటకు సన్నటి గొట్టంలాంటి దారులు ఏర్పడుతుంటాయి. ఇలాంటప్పుడు దురద, నొప్పి, రక్తస్రావం, జిగురు, చీము పడటం వంటి సమస్యలు బాధిస్తుంటాయి. ఈ ఫిస్టులాల్లో కూడా యానల్ అని, హై యానల్ అని రెండు రకాలు కనిపిస్తుంటాయి. లో యానల్ ఫిస్టులాలు సాధారణంగా మలద్వారానికి దగ్గరలో చర్మం పైభాగాల్లో కనిపిస్తుంటాయి. హై యానల్ ఫిస్టులాలు మలమార్గానికి దూరంగా చర్మానికి చాలా దిగువగా కనిపిస్తుంటాయి. ఇక పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ ఫిస్టులా వ్యాధి కాస్త భిన్నంగా ఉంటుందని, సమస్యల తాకిడి కూడా ఎక్కువేనని చెబుతారు నిపుణులు. భగంధరం అనేటువంటిది భగ గుద వస్తి ప్రదేశ ధారణాశ్చ, పెరీనియల్ రీజియన్, యానల్ రీజియన్, బ్లాడర్ రీజియన్లో వచ్చి రెండు అంటే వ్రణ నాలికతో కూడి ఉండి ఎక్స్టర్నల్ ఓపెనింగ్, ఇంటర్నల్ ఓపెనింగ్ రెండూ కూడా ఉండి వాటి మార్గము ద్వారా చీము గనుక వచ్చినట్టయితే వాటిని సాధారణ భాష లోపల లూటీలు, భగేందరములు, ఫిస్టులా వ్యాధి అని చెప్పుకుంటారు. ఆయుర్వేద రీత్యా చూసినట్టయితే భగంధర వ్యాధి భగంధరము అనేటువంటి సంస్క్రిట్ టర్మినాలజీలో దీని యొక్క డిస్క్రిప్షన్ ఉంది. భగ గుద వస్తి ధీంధారయంతి ఇది అంటే భగంధర వ్యాధి ఫిస్టులా వ్యాధి ఫామ్ కావడానికి ముందరగా భగ గుద ధీంధారయంతి ఇది అంటే దేర్ మస్ట్ బి అన్ యాప్సెస్, చీముగడ్డ ఉండాలి. ఇది పెరియానల్ చీముగడ్డ కానివ్వండి, ఇస్క్యూరెక్టల్ గడ్డ కానివ్వండి, సబ్మ్యూకోజల్ కానివ్వండి, సబ్క్యూటేనియస్ గడ్డ పగిలి మాగి అది చీము రూపకంగా బయటికి వచ్చి రెండు రంధ్రాల లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. అప్పుడు మాత్రమే భగంధరంగా మనం దాన్ని పరిగణిస్తాం. ఈ భగంధర వ్యాధి సాధారణంగా ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ మెడికల్గా. సర్జికల్గా కూడా 30 to 40% మాత్రమే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. అట్లాంటి భగంధర వ్యాధి క్షారసూత్ర విధానము, ఆయుర్వేదము ఇచ్చినటువంటి వరము. ఈ క్షారసూత్ర విధానము ఇటీవల కాలం లోపల కోలోప్రోక్టాలజీ బెయిలిన్ లవ్ టెక్స్ట్ బుక్లో సక్సెస్ఫుల్గా ఇన్కార్పొరేట్ చేయబడి, యాక్సెప్ట్ చేయబడి, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత కూడా క్షారసూత్ర విధానం యాక్సెప్ట్ చేయబడ్డ తర్వాత ఇది 90 to 95% సక్సెస్ రేట్ తీసుకురాగలుగుతున్నాం. స్త్రీలలో ఫిస్టులా అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మహిళల్లో కటివలయ ప్రాంతం విశాలంగా ఉంటుంది. దీనికి తోడు తోక ఎముక వంపు కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో మలద్వార ప్రాంతంపై భారం ఎక్కువగా పడుతుంటుంది. ఫలితంగా యాంటీరియల్ ఫిస్టులాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఇక ఫిస్టులా విషయానికొస్తే దాన్ని గుర్తించడంతో పాటు చికిత్స చేయడం కూడా కష్టతరంగానే ఉంటుంది. ఫిస్టులా మొదట్లో ఎక్కడో చిన్న కురుపులా మొదలవుతుంది. తర్వాత చిట్లిపోయి చీము, రక్తం కారుతూ వేధిస్తుంది. తర్వాత మానిపోయినట్లుగానే కనిపిస్తుంది. కానీ కొద్ది రోజులకే మళ్లీ మొదలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే భగంధరం మొండి సమస్య. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉన్నప్పుడు, ఆహారంలో పీచు తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ గంటలు కూర్చొని పనిచేస్తున్నప్పుడు, తగినంత శారీరక శ్రమ లేనప్పుడు, రోజుల తరబడి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫిస్టులా వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఫిస్టులా మొదలయ్యాక మందులతో తగ్గే అవకాశం చాలా తక్కువ. ఫిస్టులాకు సర్జరీయే అత్యుత్తమ పరిష్కారం అని చెబుతారు డాక్టర్లు. ఆయుర్వేదంలో ఫిస్టులాకు క్షారసూత్ర చికిత్సను ఒక చక్కటి మేలైన చికిత్సగా చెబుతారు నిపుణులు. స్త్రీలలో ఉండేటువంటి వైడర్ పెల్విస్, రెండవది కాకిక్స్ యొక్క ముడ్డి పూస ఎముక ఎక్కువగా వంగి ఉండడం చేత
రెక్టమ్ భాగంపై ప్రెషర్ పడి మెజారిటీ ఆఫ్ ద యాంటీరియర్ ఫిస్టులాగా రూపాంతరం చెందుతుంది. ఈ యాంటీరియర్ ఫిస్టులాసు దాదాపుగా కొన్నిసార్లు లో యానల్, హై యానల్ లేదా వెజైనల్ కమ్యూనికేషన్స్, లో వెజైనల్ కమ్యూనికేషన్స్, హై వెజైనల్ కమ్యూనికేషన్స్గా రూపాంతరం చెందుతుంది. యాంటీరియర్ పార్ట్లో పెరీనియన్ని చీల్చుకొని వచ్చినప్పుడు ఇది ఎందుకంటే దాని యొక్క ట్రాక్ యొక్క రూపాంతరము చాలా కష్టంగా ఉంటుంది. ఇంటర్ స్పెంక్ట్రిక్ ఆరిజిన్, 2 స్పెంక్టర్స్ మధ్య నుండి పోవచ్చు. ట్రాన్స్పెంక్ట్రిక్ అంటే అక్రాస్ ద స్పెంక్ట్రిస్ లెవెల్లో పోతూ ఉంటుంది. అట్లాగే ఇన్ఫ్రా లెవిటార్ స్పేస్ ద్వారా కనుక అది కంటామినేట్ అయినప్పుడు ఇది నిజంగా స్త్రీలలో చాలా కష్టంగా ఉండి కొన్నిసార్లు వెజైనో రెక్టల్ ఫిస్టులాగా రూపాంతరం చెందుతుంది. వెజైనో రెక్టల్ ఫిస్టులాగా రూపాంతరం చెందినప్పుడు నిజానికి ఏంటంటే లో వెజైనల్గా ఉన్నప్పుడు మనము పార్షియల్ ఫిస్టులాటమీ అంటే ఫిస్టులా పార్ట్ని తీసేసి స్పెంక్ట్రిక్ బండిల్ దగ్గర ఉండేటువంటి ఆరిజిన్కి మనం క్షారసూత్ర విధానము మెడికేటెడ్ సిటాన్ అప్లై చేసినప్పుడు ఈ వ్యాధిని సక్సెస్ఫుల్గా చేయవచ్చు. హై వెజైనో రెక్టల్గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా హై వెజైనల్ ఆరిజిన్ను లో వెజైనల్ ఆరిజిన్లోకి తెచ్చుకొని తర్వాత కింది భాగాన్ని క్షారసూత్ర విధానం ద్వారా చేయాలి. ఈ క్షారసూత్రం అనేటువంటిది మనము స్నుహి అర్కము అంటే లేటక్స్ ఆఫ్ ఒక క్యాలట్రాపిస్ ప్రాసెరా కానీ వేరే కొన్ని ప్రత్యేకమైన ఔషధాలతో ఆల్కలైన్ కంటెంట్స్ ఆస్పరాగస్ రెసిమోసా తర్వాత టర్మరిక్ పౌడర్తో 21 కోటింగ్స్ ఇచ్చినటువంటి మెడికేటెడ్ సిటాన్ను స్టెరైల్ చేసి ఆ స్టెరైల్ దాన్ని మనము శాస్త్రీయంగా ఈ భగంధర వ్యాధిలో అప్లై చేయడం ద్వారా 90 to 95% ఆఫ్ ద సక్సెస్ రేట్ను మేము చూస్తున్నామండి. మందుపూత పూసిన ఒక దారాన్ని ఫిస్టులా ముఖద్వారం ద్వారా లోపలికి చొప్పించి ఫిస్టులాను లోపలి వైపు నుంచి క్రమంగా మూసివేసుకుంటూ వస్తారు. ఈ ప్రక్రియను హెర్బల్ కెమికల్ క్యాటరైజేషన్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సైతం ఫిస్టులాకు క్షారసూత్ర విధానంలో చికిత్స చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు తేలింది. అయితే క్షారసూత్ర చికిత్స విజయవంతం కావడం అన్నది నిపుణుల అనుభవం, నైపుణ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫిస్టులా మానిపోయాక కొంతమందిలో మళ్లీ కనిపించే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది దీన్ని ఆపరేషన్ విఫలం కావడంతో మళ్లీ వచ్చిందని అనుకుంటారు. అది నిజం కాదు. పాత ఫిస్టులాకు బదులుగా కొత్త ఫిస్టులాలు పుట్టుకొస్తాయని గుర్తుంచుకోవాలి. కాబట్టి మొదటిసారి ఫిస్టులా కనిపించినప్పుడు జాగ్రత్తగా చికిత్స చేయించుకోవాలి.